అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అంటే ఏంది? నాకు తెలిసినంత వరకు రాఖీ కట్టిన వాళ్ళకి రక్షగా ఉండాలని. అలా నాకు నా జీవితంలో మా ఆయన తర్వాత నాకు తోడుగా ఉండేది నా తమ్ముడే. ఈ రోజు రాఖీ పండుగ కదా, అందుకే వాడికి రాఖీ కడదామని వాళ్ళ హాస్టల్కి వెళ్ళిన. అలా అని మీ తోడు పుట్టిన వాళ్ళకి మాత్రమే సహాయం చేయమని కాదు, బయట ఏ అమ్మాయి అయినా అత్యవసరంగా మీ సాయం అడిగితే ఖచ్చితంగా వాళ్ళలో మీ అక్కనో చెల్లినో చూసుకొని సాయం చేయండి. అలా చేసినప్పుడు వాళ్ళు మీ మీద చూపించే కృతజ్ఞతకి మీ తోడబుట్టిన వాళ్ళకి సాయం చేసినామన్న ఫీల్ లోనే మీరు ఉంటారు. ఇంక ఇక్కడైతే మా పిల్లలకు కూడా నేనే రాఖీ కడుతున్నా. ఇప్పుడే కాదు, వాళ్ళకి కొంచెం ఊహో తెలిసినప్పటి నుంచి నేనే కడుతున్నా రాఖీ. తెలుసు కదా, మాకిద్దరు మగపిల్లలే. మా అవి అయితే పండగ అయినాక మరుసటి రోజు స్కూల్కి వెళ్తే చాలు అందరి చేతులకు రాఖీలు చూసి ఏడ్చేవాడు. ఇంకా వాళ్ళని ఎందుకులే బాధ పెట్టడమని అప్పటి నుంచి నేనే కట్టేస్తా. మా పిల్లలు కూడా నాకు రక్షగా ఉండాలి కదా, అందుకని. అంత లేదు కానీ ఇలాంటప్పుడే అనిపిస్తా ఉంటది ఒక అమ్మాయి అంటే బాగుంటదని. ఇంక ఇక్కడేమో మా ఇంకో తమ్ముడు కొడుకు, ముగ్గురు ఆడపిల్లల మధ్యలో వీడొకడు అనమాట. అసలు వీడు ఎంత మంచోడో, వాళ్ళకి రాఖీ కట్టినందుకు 1500 డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్టిన 10 రూపాయల రాఖీలు చూసి మురిసిపోతా ఉన్నాడు. బంగారం మా అల్లుడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.